నేటి రాశి ఫలాలు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం ద్వారా లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహవంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. కోరుకున్న చోటికి బదిలీలు అనేవి దొరుకుతాయి. అలాగే ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది. కళాకారులకు విదేశాలలో స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వైద్య రంగం వారికి తాము చేసిన పరిశోధనలకు మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు ఈరోజు. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సింహరాశిలోని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నెలకొన్న విభేదాలు సర్దుబాటు అవుతాయి. సింహరాశి వారు చేసే ఏ ప్రయత్నమైన సంకల్ప బలంతో ఫలిస్తుంది. ముఖ్యమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మీ కృషి అనేది ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. ఇక విద్యార్థులు అనుకోని అవకాశాలతో ఉబ్బితబ్బిబ్బవుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.